గురువుగారు, ఆనో భద్రాహ క్రతవోయంతు విశ్వతః అనే ఋగ్వేద వాక్యానికి అర్థం ఏమిటి? వేదంలోని వ్యాకరణము సామాన్య వ్యాకరణంలాగా ఉండదు. దీనిలో ఆ నహ భద్రాహ క్రతవః యంతు విశ్వతః అన్న వాక్యంలో అకారాన్ని యంతు దగ్గర పెట్టిదైతే ఆ యంతు అన్న అర్థం వస్తుంది. దాని అర్థం ఏమిటి అంటే విశ్వతః, విశ్వం నుంచి అన్ని వైపుల నుంచి, భద్రాహ భద్రమైన మంగళమైనటువంటి, క్రతవః అంటే యజ్ఞమని కాకుండా విషయములు, నహ మాకు అందుగాక అని విశ్వమంతా మంగళంతో సుభిక్షంగా సఖ్యతతో మెలగాలన్న ఆలోచన ఈ వేదవాక్యం ద్వారా తెలియజేయబడింది. కనుకనే అందరి ఆలోచన సరియైన మార్గంలో కొనసాగుతూ మంగళకరమైన శుభప్రదమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ జీవితాన్ని సక్రమంగా నడపాలి అన్న ఆలోచనను పెంపొందించుకుంటూ ధర్మ మార్గంలో ప్రయాణించేటువంటి ప్రజా సమూహాల యొక్క ప్రాబల్యమే సమాజంలో కనపడుతూ ఆనందంగా జీవితాన్ని గడుపుదురుగాక అన్న భావన, విశ్వజనీనమైనటువంటి ప్రేమ, సఖ్యత, సౌభాతృత్వము ఈ వాక్యంలో మనకు గోచరిస్తుంది. వేద వాక్యము ప్రపంచానికి ఎలాంటి ప్రవచనాన్ని అందిస్తుంది, ఎలా ప్రజల ఆలోచనను సంస్కరిస్తుంది అని తెలియజేయటానికి అద్భుతమైన ఈ వేద వాక్యాలే నిదర్శనంగా నిలుస్తాయి. అందుకే వేద విజ్ఞానము సమాజాన్ని పూర్తిగా మార్చి వారి ఆలోచన విధానాన్ని సంస్కరించే సాధనంగా తెలియజేయబడింది. ఎప్పుడైతే ఆ విజ్ఞానాన్ని మనం విస్మరిస్తున్నామో అప్పుడు విశృంఖలమైన ఆలోచన విధానం పెరిగి విపరీతమైనటువంటి ఆలోచనలకు ఆస్కారం దొరుకుతుంది. కనుక భగవంతుడి శ్వాసగా చెప్పబడినటువంటి ఈ వేద విజ్ఞానాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని సరియైన త్రోవలో ముందుకు నడిపించుకునే ప్రయత్నం చేద్దాం.